హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్‌కి స్వాగతం. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఫ్రూట్ కస్టడీ చేస్తున్నానండి. ముందుగా ఒక కప్పు తీసుకొని 3 కప్పులు కస్టడీ పౌడర్ వేసుకొని, కొద్దిగా పాలు పోసుకొని, ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి. వేడి పాలు కదండీ! చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని, పాలు చక్కగా ఇలా మరిగించుకోండి. ఇలా మరిగేటప్పుడు మీరు ఒక కప్పు పంచదార వేసుకోవచ్చు. నేనైతే అరకప్పు వేస్తున్నాను. తీపి ఎక్కువ తింటే కప్పు వేసుకోండి. తీపి తక్కువ కావాలంటే అరకప్పుకి కూడా తక్కువ వేసుకోవచ్చు. అరకప్పు వేస్తున్నాను నేను. ఇలా వేసి మొత్తం అంతా పంచదార కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టడీ పౌడరు, అది కూడా వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఉండకట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇది మరీ పలచగా కాసుకోకూడదు, అలాగే గట్టిగా కూడా కాయకూడదండి. సమానంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఆ మాదిరిగా చేసుకోండి, చక్కగా సరిపోతుంది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇది చల్లారేలోపు మనం దగ్గరున్న ఫ్రూట్స్ ఏవైతే అవన్నీ చక్కగా కట్ చేసుకోవాలి. మనం ఎన్ని రకాలన్నా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు 5 రకాలు వేస్తున్నాను. అరటిపండు, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయ కూడా వేస్తున్నానండి. ఇవ్వండి అన్నీ సమానంగా, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కాకుండా సమానంగా కట్ చేసుకోండి. తినటానికి వీలుగా చక్కగా ఉంటాయి ఇలా కట్ చేసుకుంటే. ఇలా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కప్పులో వేసుకొని అలా పెట్టుకోండి. చూసారా పుచ్చకాయ మా కోడలు ఎంత అందంగా స్ట్రాబెర్రీలా తయారు చేసిందండి. చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా కట్ చేయడం. ఇలా కట్ చేసుకున్నది ఒక గిన్నె పెట్టుకొని మనం చల్లార్చుకున్న కస్టడీ మిల్క్ని తెచ్చుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. చక్కగా చల్లారిపోయినాయండి. సరిపడగా చిక్కదనంతో చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్, ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవాలి. ఈ ఎండలకి మనం ఇలా తయారు చేసుకొని చక్కగా ఒక గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే అసలు ఈ ఎండలకి అది చల్లగా వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుందోనండి. ఫ్రూట్స్ వెళ్తుంటుంది, చల్లదనం ఉంటుంది, అన్ని పాలు వెళ్తుంటే అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అన్ని విధాలు మనకు చాలా మంచిగా ఉంటుందండి ఇది. మీకు ఇలా కలిపేసుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి తీరిక లేదు, ఎమ్మటనే తినాలి అనిపించింది అనుకోండి, మనం ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, మీరు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తెచ్చుకోండి. ఐస్ క్రీము తెచ్చుకొని చక్కగా ఇందులో వేసుకోండి. వేసుకొని ఆ కూల్దనం ఐస్ క్రీమ్ కరిగే వరకు కలుపుకున్నారనుకోండి, ఆ చల్లదనం దీనికి కరెక్ట్గా సరిపోతుంది. అంతే, తల ఒక కప్పు వేసుకోండి. చక్కగా కమ్మ కమ్మగా తీయగా చల్లగా అందరూ తల ఒక కప్పు తినండి. ఈ ఎండలకి ప్రాణం ఎంతో హాయిగా చల్లగా బాగుంటుంది. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.